ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి నేను ఇక్కడ ఇలా కనిపించాను అనుకుంటున్నారా? కిచెన్లో ఉన్నానండి. ఇది కనుమ రోజు అనమాట. కనుమ రోజు నేను వ్లాగ్ చేస్తున్నాను. అంటే కనుమ మొత్తం నేను మా ఫ్యామిలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కనుమ అంటేనే మనకి నాన్ వెజ్ పండగ కదా. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ నాన్ వెజ్ పండగ. వెజిటేరియన్స్ వెజ్ వండుకుంటారు. సో ఆబ్వియస్లీ మేము నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి నాన్ వెజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను రెడీ అయిపోయి వంట స్టార్ట్ చేశాను. నాన్ వెజ్ అంటే మా ఇంట్లో ఆబ్వియస్లీ నేను ఎక్కువ చేస్తాను. నాకు వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ చేయడం బాగా వచ్చు అనమాట. సో అందుకని ఈరోజు రెసిపీస్ ఏం చేస్తున్నా అంటే ప్రాన్ అండ్ మటన్ కర్రీ. సో కనుమంటే ఆబ్వియస్లీ అందరూ మటన్ చేసుకుంటారు కదా. సో మేము కూడా అంతే మటన్ చేసుకున్నాం. ఆల్రెడీ క్రాబ్స్ కూడా తెచ్చారు కానీ క్రాబ్స్ చేయలేదు. రెండే చాలే, ఇంకెక్కువ వద్దు, కష్టపడొద్దు అనేసి అన్నారని నేను మటన్ కర్రీ అండ్ ప్రాన్ కర్రీ చేశాను. అండ్ దానికి కాంబినేషన్గా బగారా రైస్ చేశాను అనమాట. సో ఇక్కడైతే చాలా కష్టపడి మటన్ కర్రీ చేసేస్తున్నాను. ఆల్రెడీ ప్రాన్ కర్రీ చేసేసాను ఆబ్వియస్లీ. సో ప్రాన్ కర్రీ అయిపోయిన తర్వాత మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. అది నేను ఊడ్చుకోవడానికని వేరే గిన్నెలో తీసేసుకుంటున్నాను. మటన్ కర్రీ అయిపోయింది కదా, సారీ ప్రాన్ కర్రీ అయిపోయింది కదా, అది నేను వేరే గిన్నెలో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను మటన్ కర్రీ చేస్తున్నా. చాలా చేసామండి, రోజు మొత్తం ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నేను ఫస్ట్ క్లిప్లో చూశారు కదా, మా సిస్టర్ వాళ్ళ పాప చూశారు కదా, తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. తను చాలా నాతోనే ఉంటుందండి. మ్యాక్సిమం నా దగ్గర ఉన్నదంటే నాతోనే ఉంటుంది. నేనంటే దానికి చాలా ఇష్టం. తన పేరు వేదిత. సో తను ఈ వ్లాగ్లో మొత్తం కనిపిస్తూ ఉంటుంది. మా సిస్టర్ కూడా కనిపిస్తుంది. సో మేమందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట వ్లాగ్ మొత్తం. కిచెన్లో నేను హడావిడిగా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ వ్లాగ్ చేస్తున్నాను. నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారండి, మీరు ఇన్ జనరల్గా ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా కుక్ చేస్తారు, ఇవి కూడా యాడ్ చేయండి, నార్మల్గా వ్లాగ్ చేయండి, ఇంట్లో వ్లాగ్ చేయండి అని అన్నారు. సో వై నాట్, ఎందుకు ఇది యాడ్ చేయకూడదు అనిపించి నేను యాడ్ చేస్తున్నాను అనమాట. నా కిచెన్ అయితే చాలా చిన్నదే. సో ఆ చిన్న కిచెన్లో నేను హడావిడిగా ఇలా చేసేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు రోజు. సో నేను ఇందులో మీట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు మటన్ కర్రీ నేను నా ఛానల్లో యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే చెక్ చేయండి రెసిపీ. ఫైనల్గా నా ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. ముందే చేశాను కదా అదనమాట. అండ్ నెక్స్ట్ ఇది మటన్ కర్రీ విత్ ఫుల్ ఆఫ్ గ్రేవీ. ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ గ్రేవీగా ఉండాలి, అందుకే మటన్ కర్రీ. అండ్ నెక్స్ట్ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో కనుమ మా లంచ్ అయితే ఇదే అనమాట. లంచ్ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఒక వాటర్ పార్క్కి వెళ్తున్నాం. ఈ వాటర్ పార్క్ ఎక్కడుందంటే పెందుర్తి దగ్గర ఉందండి. చక్కగా పెందుర్తి నుంచి కొత్తవలస వెళ్ళే రోడ్లో జస్ట్ పెందుర్తి జంక్షన్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉందన్నమాట. ఇదే ఈ వాటర్ పార్క్ అడ్రస్. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మనకి పెందుర్తి జంక్షన్ దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ అడ్రస్. హాయ్. సో మేము తిను మా సిస్టర్, మీరు ఆల్రెడీ ఫొటోస్లో చూసే ఉంటారు. అండ్ వాళ్ళ పాప వేదిత మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో మేమైతే ఇక్కడ వాటర్ పార్క్ వచ్చామండి. ఇక్కడ మన పెందుర్తి దాటాక ఆల్రెడీ నేను మీకు అడ్రస్ చెప్పాను కదా, పెందుర్తికి కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ పిల్లలందరూ వాటర్ పార్క్ తీసుకెళ్ళండి అని అల్లరి చేశారు. సో అందుకనే వీళ్ళకి అందులో ఆడుకుంటారు కదా అని చెప్పి తీసుకొచ్చాము. లోపల కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో లోపలైతే ఇలా ఉంటుందండి కంప్లీట్గా. అక్కడ మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ఒక చిన్న స్టాల్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఒక స్విమ్మింగ్ పూల్, విడిగా ఫ్యామిలీకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కనుమ కదా, అంటే పండగ కదా, సో అందుకనే రష్ ఎక్కువ ఉందన్నమాట. ఫెస్టివల్ కాబట్టి మధ్యాహ్నం నుంచి అందరూ వచ్చారు, చాలా రష్ ఉన్నది. యాక్చువల్లీ వేదిత దిగుదామని చెప్పి రెడీగా ఉంది, బట్ తను లైట్గా తడిచి వచ్చేసింది. మేమైతే ఎవరూ దిగలేదు వాటర్, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు, చాలా రష్ ఉంది, అందుకని ఎవరూ దిగలేదు. జస్ట్ చూసి వచ్చాం. మరీ పెద్ద వాటర్ పార్క్ అయితే ఏం కాదండి, కొంచెం చిన్న వాటర్ పార్కే. ఆ ఏరియాలో అలా చేయడం గ్రేటే. చాలా బాగుంది వాటర్ పార్క్ కూడా. అంటే 2 సెక్షన్స్ కింద పెట్టారనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే
వాటర్ స్లైడ్స్ 2 వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకి ఆబ్వియస్లీ ఒక చిన్న వాటర్ స్లైడ్ ఉంది. ఇలా కంప్లీట్గా ఫ్యామిలీ అండ్ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇదొక స్పాట్ అనమాట. అండ్ దాని పక్కనే కూడా విడిగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. అది కూడా మనకి సపరేట్గా ఉంటుందన్నమాట. అది కూడా ఫ్యామిలీ అండ్ పిల్లలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది స్లైడ్స్తో ఉంటుంది, అది ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంది. ఇలా కంప్లీట్గా అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫెస్టివల్ కాబట్టి. అందరూ ఊరి నుంచి వస్తుంటారు కదా ఫ్యామిలీస్ అందరూ. సో అలా అనమాట. ఇక్కడ వాటర్ పడుతుందండి. ఆ మగ్లో ఫుల్ వాటర్ అంతా నిండిన తర్వాత సో చూసారుగా ఎంత బాగా పడుతుందో. దానికోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు అందరూ, ఆ వాటర్ పడితే ఎంజాయ్ చేద్దామని చెప్పి. సో ఇది మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను ఇలా. సో ఇది సెపరేట్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాను కదండి. ఇది ఓన్లీ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఓన్లీ స్విమ్ చేయాలనుకుంటే మటుకు ఇక్కడ స్విమ్ చేయొచ్చు. అండ్ ఇదైతే వాటర్ స్లైడ్స్ది, స్లైడ్ చేయాలనుకుంటే. ఓవరాల్ వాటర్ పార్క్ వ్యూ అయితే ఇదండి. పైన పార్కింగ్ మొత్తం కార్ అండ్ 2 వీలర్ పార్కింగ్ ఇచ్చారు. అండ్ దాని లోపల ఫస్ట్ అయితే వాటర్ స్లైడ్ది ఉన్నది. దాని తర్వాత చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. అంతే, చాలా చిన్న వాటర్ పార్క్. చిన్నగా ఒక 1 or 2 hours అలా ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ రావచ్చు. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము ఒక చోటుకు వచ్చామండి. అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. సో ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ సైట్ ఎందుకు అమ్ముతారండి? అంటే మీరు కొండకి వచ్చారా? కొండకి వచ్చామండి. అంటే మీరు రాళ్ళకొచ్చేస్తాను అంతే వెళ్ళట్లేదు. ఏమండి మంచి బట్టలు వేసుకున్నాము, వాటర్ చూస్తే బాగుంది, గ్రెనేట్ రాయిలాగా ఉంది. అంటే మీరు ఏరియా బట్టి తెలుసుకోవాలి. ఇదంటే చాలా కాస్ట్ ఉంటుందండి. మీరు కొనగలితే చెప్పండి. పర్లేదండి, ఎంత అనుకునేది ఎంత ఉంటుంది? ఒక 10 కోట్లు ఉంటుంది అంటారా? అదండి చూసాక మొక్కే 10 కోట్లు ఉంటుంది. రాయి బంగారం అండి, నల్ల బంగారం తెచ్చి పెట్టుకున్నాం మేము ఇక్కడ. అచ్చే, ఇది మామూలు రాయిలాగా ఉందండి? కాదండి, గీరు అయితే తెలుసు. బంగారం ఎవరికి తెలీదు. నల్ల బంగారం అంటున్నారు, ఎక్కడ నల్లగా లేదు, అంత పాలిపోయినట్టు. మరి ఎంతకాలం అయిపోయిందండి. బంగారం బంగారం. పర్లేదు చెప్పండి, ఎంత రేటు ఆఖరికి ఎంత తెగితే చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీరు పెద్దవాళ్ళు అంటున్నారు. మీరు చెప్పే రేటు బట్టి మేము చెప్తాము. ఏదో పెద్దవాళ్ళే కానీ సైజులో మీ అంత కాదులేండి, చిన్నవాళ్ళమే. చూడటానికి మంచి బట్టలు వేసుకున్నారు కదా, ఇచ్చినట్టున్నారు. అమ్మా ఏం లేదమ్మా, ఒక సెంటు మేము 10 కోట్లకి అమ్ముతాం. మరి ఇది ఎన్ని సెంట్లు ఉంటుందమ్మా? పేపర్ చూసి చెప్తామమ్మా. అదేంటండి ఓనర్ గారు, మీకు ఎన్ని సెంట్లు ఉంటుందో కూడా తెలీదా ఇది? అంటే సో అది స్మాల్ కాన్వర్జేషన్ అండి, చాలా సిల్లీ కాన్వర్జేషన్ అనమాట. ఇద్దరికి ఊరికే అలా మాట్లాడుకుని అక్కడ నించున్నామని ఆ స్లాంగ్లో ట్రై చేసాం, కోనసీమ స్లాంగ్లో. బట్ అంతేం మాకేం రాలేదు. అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాం అనమాట. ఇది యాక్చువల్గా ఎక్కడుందంటే కొత్తవలస దాటి ఒక 25 kilometers దాటి రావాలన్నమాట. చాలా దూరం ఇది. అడ్రస్ కూడా నాకు అంత ఐడియా లేదు, వచ్చాం చూడడానికి. ఇవి దేవరాపల్లి వెళ్ళే రోడ్డు ఉంటుంది కదండి, ఆ రోడ్డు మధ్యలో లెఫ్ట్లో కట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏదో యాక్చువల్లీ మా సిస్టర్ సైట్ ఏదో చూద్దామంటే వచ్చాము. సో దారిలో వస్తుంటే మాకే షాకింగ్గా ఇది కనిపించింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ ఆగి. అందుకనే ఊరికి అక్కడ నించొని సిల్లీ కాన్వర్జేషన్ పెట్టాము. హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయండి. ఊరికే ట్రై చేసాము కానీ రాలే. అండి, సో మొత్తం వ్లాగ్ అయితే చూసి ఉంటారు కదా ఎలా మేము కనుమ సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అందరు తిరిగేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. ఇంకా అంతే, ఇంకా డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడమే. కొంచెం టీవీ చూస్తూ అందరం చక్కగా మాట్లాడుకుంటూ ఇలా మేము టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది నెక్లెస్ సెట్ నేను మీకు దగ్గర నుంచి చూపించలేదు కదా, ఇది నేను క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ ఇది కూడా క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను.
అంటే చాలా కొంతమంది అడుగుతారు కదా డీటెయిల్స్, అందుకే నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఈ రోజు డ్రెస్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.